హాయ్ అండి, వెల్కమ్ మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. పాప చూడండి పక్క నుంచి ఎలా అవుతుందో వాయిస్ ఇస్తుంటే. ఇగండి రుబ్బు లేకుండా వెజిటేబుల్ ఇడ్లీ అనమాట. ఇగండి ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను. తర్వాత నూకైతే 2 గ్లాసులు తీసుకున్నాను, ఉప్మా నూక. ఇగండి అదైతే వేపుకోవాలి, వేపేసుకున్నాను. తర్వాత 2 లోటాలు వాటర్ అయితే వేసుకున్నాను. అదైతే ఉప్మాలా అయితే చేసేసాను. ఇగోండి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఫస్ట్ టైము వెజిటేబుల్ ఇడ్లీ చేయడం. ఇగోండి బాగా ఉడికింది. ఇది చల్లారాక వేరే తెప్పల్లోనైతే వేసుకోవాలన్నమాట. కాసేపు అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకొని తెప్పాలు అయితే తీసుకున్నాను. తెప్పాల్లో అయితే వేసేసుకున్నాను. ఇది చల్లారాక అయితే తెప్పాల్లో అయితే వేసేసుకున్నాను. ఇగోండి ముద్దగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకున్నాను అనమాట. మనం ఇడ్లీకి పిండి ఎలా కలుపుతామో అదండి వాటర్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను. ఇగోండి వెజిటేబుల్ కర్రీ ఇడ్లీ అని చెప్పాను కదా, క్యారెట్ అలాగే బీట్రూట్ అయితే తురుముతున్నాను చిన్న చిన్నవి అయితే. ఇగోండి ఇదండి క్యారెట్ అయితే తురిమేసాను. ఇప్పుడు బీట్రూట్ అయితే తురుముతున్నాను అనమాట. అలాగే ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇగండి ఇదైతే చల్లారిపోయిన తర్వాత పెరుగు అయితే వేసుకున్నాను. మనకు రుబ్బు పులిస్తే పుల్లగా ఉంటుంది కదా, అలా పుల్లగా రావడానికి పెరుగు అయితే వేసాను నేనైతే. ఇవన్నీ పెరుగు వేసి అయితే కలిపేసాను ఒకసారి. తర్వాత అయితే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ అలాగే తురుముకున్నాం కదా, కొత్తిమీర, ఇవి 3 అయితే ఇందులో అయితే వేసేసాను. ఇవ్వండి క్యారెట్ అలాగే బీట్రూట్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదైతే మిక్స్ అయితే చేసేసాను. ఇగోండి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇడ్లీ రేకులకి ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఇవ్వండి ఇడ్లీలు అనేవి ఇలా అయితే ఇందులో వేసేసుకొని ఇందులో అయితే పెట్టేసుకోవాలి. ఇగోండి 4 దాంట్లో అయితే వేసేసాను. ఇగోండి ఇందులో అయితే పెట్టేస్తాను. ఇగోండి అలాగే 4 రేకులు ఉన్నాయి కదా, 4 రేకుల్లో కూడా ఇలా పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ పైన పెట్టేసుకొని ఫస్ట్ 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత ఉడికే వరకు సిమ్లో పెట్టేసుకోవాలి. ఇగోండి ఇడ్లీలు అనేవి చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను.